అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకొని ఆయనను గౌరవిస్తున్నాను. అంతేకాదు, మరి ఆయన చేసిన సేవలు మరి ఒకసారి ప్రజలకు గుర్తు చేయాలి. ఇప్పుడున్న యువతకు ఆయన చదివిన చదువుకి న్యాయం చేశారు. ఆయన వైద్యుడైనప్పటికీ కుల మత భేదాలు పక్కన పెట్టి పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. ముఖ్యంగా చదువుకునే యువత కోసం స్కాలర్షిప్లు అందించారు, వసతి గృహాలు అందించారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే 108 స్థాపించి ఆ యొక్క వాహనాలను కూడా ఆయన చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కొనసాగించారు. పేద ప్రజలకు సేవ చేశారు. వైద్య శిబిరాన్ని మరి ఆయన వైద్య రంగంలో అత్యంత గొప్ప శిఖరానికి మరి అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గొప్పగా సేవలు అందించారు. వైద్య రంగం, మరి విద్యా రంగం, మరి ఈ విధంగా పేద ప్రజలకు మేలు చేశారు. రోడ్డు పక్కన ఎక్కడైనా యాక్సిడెంట్లు సంభవించినప్పుడు మరి హఠాత్తుగా 108 అంబులెన్స్ వచ్చి వారిని హుటాహుటిగా హాస్పిటల్కు తరలించే ఆ యొక్క భాగ్యాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే చెల్లుతుంది. మరి ఆ విధంగా ఆయన ఎన్నో సేవలు అందించారు. నిరుపేదల పక్షాన నిలబడ్డారు. నాకు తెలిసింది ఏంటంటే, నిరుపేదల పక్షాన ఏ నాయకుడైతే, ఏ వ్యక్తి అయితే పేదల పక్షాన పోరాడుతున్నారో అలాంటి నాయకులను ప్రజలు వారి భుజాల మీద మోశారు. వారి హృదయాల్లో నాటుకుపోయేలా చేశారు. ప్రజలు ఆ యొక్క నాయకులను జీవితాంతం గుర్తుపెట్టుకున్నారు. ప్రతి నాయకుడిని భారతీయ పేద ప్రజల పార్టీ గౌరవిస్తుంది. ఇట్లు మీ మందా శ్రీనివాసరావు, భారతీయ పేద ప్రజల పార్టీ.